హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను ఇన్స్టెంట్ మ్యాంగో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కోరిన్ పచ్చడి అంటాం, అంటే గ్రేట్ చేసి చేసుకుంటాం కాబట్టి కోరిన్ పచ్చడి అంటాము. కొన్ని రోజుల తురుము పచ్చడి కూడా అంటారు. ఆ పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పచ్చిమిరపకాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని పీల్ చేసేసి గ్రేట్ చేసుకోవాలి. పీల్ చేసేసుకుని మామిడికాయలని ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసేసుకోవాలి, అంటే తురుముకోవాలి. కొంచెం శ్రమ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇలా మామిడికాయలని తురిమేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుములో మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు ఇందులో డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతులు నేను 2 కలిపి పౌడర్ చేసుకున్నాను. ఆ పిండి 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 స్పూన్స్ ఆవాలైతే 1 స్పూన్ మెంతులు వేసి బాగా దూరగా వేయించేసేసుకుని చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఇమ్మీడియట్గా పచ్చళ్ళు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టైం సేవ్ చేసుకోవడానికి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఇమీడియట్గా పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ సరిపోతే కలుపుకోవచ్చు. ఇప్పుడు వేయించి పౌడర్ చేసిన ఎండుమిరపకాయల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయనుక నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు నార్మల్ కారం అయితే కనుక స్పైసీనెస్ని బట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసి నేను కలిపి ఒక సరిపోలేదంటే మళ్ళీ ఇంకొంచెం మిక్స్ చేస్తాను. ఇప్పుడు వేసుకున్న పొళ్ళన్నీ బాగా మామిడికాయ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. స్పూన్తోనే కలుపుకోవడం బెస్ట్. చేయబెట్టామనుకోండి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసేటట్టుగా కింద మీద అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇందులో ఇంగు నూనె కాచి పోసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి నానాల్సిన అవసరం లేదు, అంటే ఊరబెట్టాల్సిన అవసరం లేదు. 3 రోజులు ఊరబెట్టి అలా తినాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా సర్వ్ చేయొచ్చు. మనం ఇంగు నూనె కాచి పోసేసుకోవడము, కలిపేసేసుకుని ఇమ్మీడియట్గా తినేసేయడమే. ఇప్పుడు ఇంగు నూనె కాచుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో 150 ml సెసామీ ఆయిల్, అంటే నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వేసి కాచుకోవాలి. ఫస్ట్ బాగా మరగనివ్వాలి. ఇలా పొగలు వచ్చేంత వరకు మరగనిచ్చేసేయాలి. ఇలా పొగలు చూస్తున్నారు కదా, అలా పొగలు వచ్చేంత వరకు మరగనిచ్చి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిండాలి. ఇంకొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంగు వేసి ఇలా బాగా ఇంగు కాగనివ్వాలి. ఎక్కువసేపు అక్కర్లేదు, వేడిగానే ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతుంది. ఇంగువ కొంచెం సేపు ఇలా వేయించేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఇంగు వేగిపోతుంది. ఎక్కువసేపు ఉంచి వేయించామనుకోండి, ఆఫ్ చేసిన తర్వాత మాడిపోతుంది ఇంగువ. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వేగిందో ఇంగువ. ఎక్కువసేపు ఉంచుంటే కనుక మాడిపోయింది ఇది. అందుకని కొంచెం వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే బ్యాలెన్స్ వేగిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత నూనె బాగా చల్లారిన తర్వాత ఇలా పచ్చడి మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నూనెలో. అంటే మన ఎమ్మీ పచ్చడి రెడీ అయిపోతుంది. బాగా కలిపేసుకోవాలి. మొత్తం పచ్చడి వేసేసేసుకొని బాగా నూనెలో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఒక ఎయిట్ డబ్బాలో కానీ గ్లాస్ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 1 వీక్ దాకా అవతలి స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసే ముందర కంపల్సరీ ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతుందంగా పాడైపోతుంది. తడి స్పూన్స్, తడి చేతులు పెట్టకుండా మెయింటైన్ చేసుకున్నా ఉంటే 1 వీక్ దాకా పైన స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 15-20 డేస్ దాకా నిల్వ ఉంటుంది. ఇన్స్టెంట్గా సర్వ్ చేసేయచ్చు. ఇలా కలిపేసుకుని అలా సర్వ్ చేసేయడమే. వేడివేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు. చపాతీలు, రోటీస్లోకి, దోశల్లో టాపింగ్లా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. కొంచెం పెరుగు కలిపేసేసి కొంచెం చక్కెర వేసేసి సర్వ్ చేసామంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఇమ్మీడియట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే. ఇప్పుడు ఒక 8 గ్లాస్ సీసా తీసుకుని
అందులో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసే ముందర తప్పకుండా అది ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు ఒకవేళ సరిపోతే కనుక పాడైపోతుంది. కంపల్సరీ ఉప్పు చెక్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. తడి ఏం లేకుండా, తడి స్పూన్స్, తడి చేతులు పెట్టకుండా మెయింటైన్ చేసుకుంటే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా మీకు? ఈ పచ్చడి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ మరిన్ని ఎమ్మి రెసిపీస్ కోసము, వెరైటీ డిషెస్ కోసము, న్యూ వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.